అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో షావుకారు అనే చక్కని చందమామ కథను విందాం. రామయ్య చెంగయ్య ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు. రామయ్య సామాన్యపు రైతు, కానీ ఆయనకి ఏ లోపము లేదు. ఆయన ఇల్లు సంతోషంతోనూ ఆనందంతోనూ నిండి ఉండేది. ఆయనకు నారాయణ అనే కొడుకు, సుబ్బలక్ష్మి అనే కూతురు ఉన్నారు. నారాయణకు పెళ్ళి అయింది. భార్య శాంతమ్మ. నిజంగా శాంతమ్మే. వారికొక పిల్లోడు కూడా ఉన్నాడు. నారాయణ పొలం పని చూసేవాడు. రామయ్య కృష్ణ రామ అంటూ కాలక్షేపం చేస్తున్నాడు. సుబ్బులకి ఇంకా పెళ్ళి కాలేదు. అయితే ఆమెకు చెంగయ్య కొడుకు సత్యం రాసిపెట్టి ఉన్నాడని అందరూ అనుకున్నదే. సత్యం నారాయణ సాటివాడే. పట్నంలో కాలేజీ చదువుతున్నాడు. చెంగయ్య వడ్డీ వ్యాపారం చేసేవాడు. బాకీలు వసూలు చేసి పట్టబందులకు రంగన్న అనేవాడు చెంగయ్యకు చేదోడుగా ఉండేవాడు. ఎవరి దగ్గర వారి మాటలు చెబుతూ కాలక్షేపం చేసే పంతులొకాయన చెంగయ్యకు వాదోడుగా ఉండేవాడు. చెంగయ్య ఇంటికి కాస్త కళాకాంతి ఏమైనా ఉంటే దానికి కారణం సుబ్బులే. చెంగయ్య లోగిట్లో ఆడదిక్కుగా ఉండి సుబ్బులు చెంగయ్య మామకు ఏ లోపము రాకుండా చూసేది. రామయ్య ఉదార స్వభావుడు, ధర్మబుద్ధి కలవాడు. ఆయన మాట గ్రామానికంతా గురి. చెంగయ్యకున్న పొలుగుబడి యావత్తు డబ్బును బట్టి వచ్చినదే. స్వతహాగా చెంగయ్య పట్టుదల కలవాడు, పిసునుగొట్టువాడు, దైవచింతన లేనివాడు, కఠిన హృదయుడు. అయినప్పటికీ రెండు కుటుంబాలకు ఎంతో అన్యోన్యం ఉండేది. దీపావళికి ఊరికి వచ్చినప్పుడు సత్యం తన ఇంట్లో కన్నా రామయ్య ఇంట్లోనే ఎక్కువ కాలం గడిపాడు. పండగ ఎంతో ఆనందంగా గడిచిపోయింది. మరికొద్ది రోజుల్లో రెండు కుటుంబాల మధ్య ఎటువంటి చిచ్చు రగలబోతున్నది ఎవరూ ఊహించలేదు. ఆ ఊరి మధ్య చెంగయ్య నాయన కట్టించిన ధర్మసత్రం ఒకటి ఉన్నది. దానికి చెంగయ్య ధర్మకర్త. బంగారు శెట్టి తన కొడుకు చేత ఆ సత్రంలో కొట్టు పెట్టించాలని తలపెట్టాడు. రంగన్న శెట్టికి సహాయం చేశాడు. పంతులు కూడా ప్రోత్సహించాడు. చెంగయ్య సరేనని అద్దెకిచ్చాడు. కానీ సత్రంలో చాలా కాలంగా పిచ్చన్న అనే బిచ్చగాడు ఉండేవాడు. అతన్ని వెళ్ళగొట్టే విషయంలో శెట్టి కొడుకులకు ఊళ్ళో వాళ్లకు తగు జరుగుతుంది. చెంగయ్య శెట్టిని వెనకేసుకు వచ్చి పోలీసులకు రిపోర్ట్ ఇప్పించాడు. తన మీద పక్షపాతం చూపించకపోతాడా అని రామయ్య చెప్పిన దానికి తిరుగుండదని భావించి చెంగయ్య రామయ్యను సాక్ష్యం వేసుకున్నాడు. తనకు సర్వనాశనమైన అబద్ధం చెప్పనని. రామయ్య మరొకరి కోసం అబద్ధం ఆడతాడా? సత్రాన్ని అద్దెకిచ్చే అధికారం చెంగయ్యకి లేదని రామయ్య సాక్ష్యం ఇచ్చాడు. చెంగయ్యకు మండిపోయింది. ఆగ్రహం కళ్ళు కప్పేసింది. విషం కక్కుతూ ఇంటికొచ్చాడు. రెండిళ్ళ మధ్య ఎప్పుడూ తెరిచి ఉండే వాకిలి కాస్త మోయించాడు. రోజు లక్ష్మి ఆ వాకిలికుండా వచ్చి తన ఇల్లు పావనం చేసి పోతుందని అంధుడు తెలుసుకోలేకపోయాడు. పరిస్థితి ఇట్లా పరిణమించడం చూసి విరక్తి చెంది సత్యం సెలవులు పూర్తి కాకుండానే పట్నానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను పట్నంలో తన గదికి వెళ్ళేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. అతను గదిలో ఉండే స్నేహితుడొకడు అనుమానాస్పదమైన ఆడమనిషిని తెచ్చి ఆ ఇంట్లో మకాం పెట్టాడు. ఆ మనిషి చౌకబారు మనిషిని సత్యం గ్రహించి ఆమెను తక్షణమే వెళ్ళగొట్టమని స్నేహితుడిని కోప్పడ్డాడు. దానితో ఆ మనిషికి మండింది. సత్యం మీద ఎట్లాగైనా కసి తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఆమె వెళ్ళింది. సత్యం బజారుకు వెళ్ళి రామయ్య కుటుంబంలో అందరికీ తలా ఒక బహుమానము కొని బంగీ కట్టి రామయ్య పేర పంపించాడు. ఈ బంగీ రామయ్య ఇల్లు చేరేసరికి పంతులు అక్కడ ప్రత్యక్షమైనాడు. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ బహుమానాలకు రామయ్య కుటుంబం ఎంతైనా సంతోషించి ఉండును. కానీ ఇవాళ వారి ముఖాన కళాకాంతి లేదు. సత్యం రామయ్య కుటుంబానికి బహుమానాలు పంపాడని వార్త తీసుకుపోయి పంతులు చెంగయ్య దగ్గర ఊదాడు. అయితే మీ భ్రమ కానీ అబ్బాయి ఎప్పుడో
వారి పక్షమైపోయాడు అన్నాడు రంగన్న మండే నిప్పులతో నెయ్యి పోస్తూను. పంతులు రామయ్య మనకేదో బాకీ ఉన్నట్టున్నాడు, ఇస్తాడేమో కొనుక్కో అన్నాడు చెంగయ్య. కొంతకాలం కిందట రామయ్య పొలం కొనుక్కోవడానికి 1500 కావలసి వస్తే చెంగయ్య అప్పిచ్చాడు. కానీ అప్పుడే రామయ్య అందులో 1000 రూపాయలు 2 దఫాలుగా 500 చొప్పున చెల్లించాడు కూడాను. పంతులు వచ్చి రామయ్యతో చెంగయ్య అన్న మాట చెప్పాడు. ఎక్కడన్నా 700 అప్పు పట్టుకురమ్మని రామయ్య తన కొడుకు నారాయణతో చెప్పాడు. మళ్ళీ అప్పెందుకని శాంతమ్మ తన నగలన్నీ తీసి భర్తకిచ్చి వాటిని తాకట్టు పెట్టి సొమ్ము తీసుకురమ్మని చాటుగా చెప్పింది. నారాయణ తన భార్య నగలను బంగారు శెట్టి దగ్గరే తాకట్టు పెట్టి 700 తెచ్చి బాకీ చెల్లించడానికి చెంగయ్య ఇంటికి పోయినాడు. నోటు కింద చెల్లుపడవలసిన మొత్తం 1700 చెంగయ్య గుమస్తా చెప్పేసరికి అది వరకు చెల్లించిన 1000 రూపాయలు చెంగయ్య మింగి కూర్చున్నాడని నారాయణ తెలుసుకున్నాడు. నోటుకు వచ్చినట్టల్లా పేలాడు. చి నీది ఒక బతికే అని చెంగయ్యను తిట్టి బుసలు కొడుతూ ఇంటికి వచ్చాడు. ఆగ్రహశేషాన్ని తండ్రి మీద ప్రయోగిస్తూ, నమ్మినా భలేవాను నమ్మావు నాన్న, షావుకారు చెంగయ్య అంటే ఎవరికి తెలీదు అన్నాడు. రామయ్య చెంగయ్య ద్రోహైన సహించాడు, కానీ కొడుకు ఆగ్రహం సహించలేకపోయినాడు. నువ్వు అన్నది నిజంరా, తప్పంతా నాదే అన్నాడు. ఆ సహనం ముందు నారాయణ ఆగ్రహం మంచు విచ్చినట్లు విచ్చిపోయింది. మిగిలిన 1000 రూపాయలు కూడా అప్పు పుట్టించడానికి బయలుదేరాడు. మరనాడు రామయ్య సొమ్ము తీసుకుని బాకీ పరిష్కారానికి వచ్చినప్పుడు చెంగయ్య అరువు మీద చేరిన వాళ్ళెవ్వరికీ కత్తివాటు వేస్తే నెత్తురు రాదు, నెత్తురు లేదు. నారాయణ చిన్నతనం వల్ల తొందరపడి అన్న మాటలు మనసులో ఉంచుకోకు బావా, దీంతో నీ ధనరుణం తీరుతుంది కానీ నీ దయారుణం తీరదు, అది తీరినాడు వస్తా బావా అని రామయ్య వెళ్ళిపోయిన తర్వాత చెంగయ్య మళ్ళీ సరిగా శ్వాస పీల్చాడు. మిగిలిన వాళ్ళల్లో కూడా మళ్ళీ చైతన్యం వచ్చింది. చెంగయ్య స్వార్థం గెలిచింది, కానీ రామయ్య నైతిక విజయం చెంగయ్యను చిత్తుగా ఓడించింది. ఆ సంగతి చెంగయ్యకు తెలిసే ఉంటుంది. అందుకనే రామయ్య మీద చెంగయ్య మళ్ళీ కత్తి కట్టాడు. ఈసారి పన్నాగం రంగడిది. నోచటానికి సిద్ధంగా ఉన్న రామయ్య కుప్ప తగలపెట్టాలని రంగడికి పుట్టింది. ఈ సంగతి పసిగట్టి పంతులు నారాయణతో పంట ఇంటికి చేరిందాకా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ఎట్లాగైనా నారాయణ జాగ్రత్త మీదనే ఉన్నాడు. అందుచేత కుప్ప తగలబెట్టబోయిన రంగన్నను నారాయణ తల మీద ఒక్క దెబ్బ కొట్టి సత్కరించాడు. నెత్తురు వరదలు కారుతూ రంగన్న చెంగయ్య ఇంటికి వెళ్ళి జరిగినది మార్చి ఇంకో విధంగా చెప్పాడు. ఒకప్పుడు సత్రం విషయంలో బంగారు సెట్టుని వెనకేసుకొచ్చి సగం వరకు ఊబిలోకి దిగిన చెంగయ్య అహంకారం విడక ఈసారి రంగన్నను వెనకేసుకుని వచ్చి రామయ్య కుటుంబానికి మరింత ద్రోహం తలపెట్టాడు. నువ్వు వీధిలోకి పోయి నారాయణ నిన్ను కొట్టి దబ్బెట్టుకు పోయాడని ఆరు, పైది నేను చూస్తాను అన్నాడు చెంగయ్య. ఈ ఎత్తు పారింది. నారాయణ రంగన్నను కొట్టి డబ్బు కాజేశాడని చెంగయ్య కేసు పెట్టి నారాయణ పారిపోవడం తాను స్వయంగా చూశానని సాక్ష్యం కూడా ఇచ్చాడు. రెండిళ్ల మధ్య తలుపు మూసిన తరువాత చెంగయ్య గడప తొక్కని సుబ్బులు చెంగయ్య ఇంటికి వెళ్ళి తన అన్నను క్షమించమని బతిమాలింది. చెంగయ్య చెలించాడు, కానీ సుబ్బులు చూపిన వివేక మార్గం చూడలేకపోయినాడు. సుబ్బులు కంటనీరు కారుస్తూ వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోయింది. నారాయణను పోలీసులు పట్టుకెళ్లారు. రామయ్య నైతికవర్తన, సుబ్బుల దైన్యము కూడా రంగయ్యలో తగిన సంస్కారం తీసుకురాలేకపోగా ఈసారి విధి స్వయంగా చెంగయ్య మీద దెబ్బతీసింది. అక్కడ పట్నంలో చెంగయ్య కొడుకు సత్యం కూడా నారాయణలాగే తప్పుడు సాక్ష్యం కారణంగా పోలీసుల చేత అరెస్టు చేయబడ్డాడు. ఈ సంఘటన ఈ విధంగా జరిగింది. సత్యం ద్వారా అవమానించబడ్డ వేశ్య సత్యం స్నేహితుడి ద్వారా తన గొలుసు సత్యం పెట్టెలో వేయించి చోరీ కేసు పెట్టింది. సత్యాన్ని కూడా పోలీసులు పట్టుకుపోయినారు. పక్షపాతం లేకుండా ఇద్దరికి చోరీ నేరానికి గాను 9 నెలల కఠిన శిక్ష పడింది. సత్యము నారాయణ జైల్లో కలుసుకున్నారు. ఒకరి సంగతులు ఒకరు తెలుసుకున్నారు. తన
తండ్రి రామయ్య కుటుంబానికి నారాయణకు చేసిన ద్రోహం వినగానే సత్యం అవమానంతోనూ దుఃఖంతోనూ కుంగిపోయినాడు. మళ్ళీ మన ఊరు వెళ్ళి అక్కడ నా మొహం ఎట్లా చూపించేది అని సత్యం ఓపోతుంటే నారాయణ అతను ఓదార్చాడు. తన కొడుకే జైల్లో పడ్డానని తెలిసేసరికి చెంగయ్యకు చెప్పరాని ఆరాటం కలిగింది. ప్లేడర్లను చూశాడు, జైల్లో కొడుకును చూశాడు, తన పితృప్రేమ అంతా ఒలకపోశాడు. ఈ పాపకర్మం ఎట్లా చుట్టుకుందిరా, ఆ స్నేహితుడెవడ్రా అని ఈ ప్రశ్నలు వేశాడు. అన్ని ప్రశ్నలకు సత్యం ఒకటే ఎదురు ప్రశ్న వేశాడు. నారాయణ నిజంగా దొంగతనం చేశాడా? అయిపోయిందేదో అయిపోయింది, నీ సంగతి నువ్వు చూసుకోరా అని చెంగయ్య ఎంత మాట తప్పించినా సత్యం వినిపించుకోలేదు. ఆఖరకు చెంగయ్య నెత్తి బాదుకుని వాడు దొంగతనం చేయలేదురా, ఆగ్రహంతో ఒళ్ళు తెలియక నేనే వాడి మీద దొంగతనం అంటగట్టారా అన్నాడు. అదే సత్యానికి కావలసింది. సత్యం తన మీద వచ్చిన కేసులో తనను తాను సమర్థించుకొనక నిరాకరించాడు. ఒకనాడు తన దగ్గరికి ఎంతో ఆశతో వచ్చి సుబ్బులు విచారంగా తిరిగి వెళ్ళినట్టే ఇవాళ చెంగయ్య కొడుకు దగ్గర నుంచి నిరాశతో వెళ్ళిపోయినాడు. చెంగయ్య ఊళ్ళోకి రాగానే నలుగురు సత్యం విషయమే పరామర్శించారు. వాళ్ళంతా తనను అవహేళన చేస్తున్నట్టు అనిపించింది. పంతులు పలకరించను కూడా లేదు, మొహం తప్పించుకుని కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు. రంగన్న చెంగయ్యను నిరుత్సాహంలో నుంచి రెచ్చగొట్టే ప్రయత్నించాడు. కానీ చెంగయ్యలో ఇంకేమీ పస మిగల్లేదు. ఈ దెబ్బ చాలా బలంగా తగిలింది. రంగన్న తన పేరు చెప్పి బంగారు సెట్టు దగ్గర 100 రూపాయలు తెచ్చుకున్నట్టుగా తెలిసింది. నా పేరు చెప్పి ఇక ఎక్కడా డబ్బులు తీసుకురాకు, తెలిసిందా? ఇక నుంచి నీ బతుకు తెరువు నువ్వు చూసుకో అంటూ చెంగయ్య బిక్కుమనే ఇంట్లోకి పోయాడు. దేవుడే విడిచిపుచ్చిన రంగయ్యను రామి ఏం బాబు అని పలకరించింది. చెంగయ్య బావురుమన్నాడు. రోజులు గడిచాయి. మళ్ళీ దీపావళి వచ్చింది. కానీ గడిచిన దీపావళి ఎంత కాంతివంతంగా ఆనందమయంగా ఉందో ఈ దీపావళి అంత కాంతిహీనంగా ఆనందరహితంగా ఉంది. చెంగయ్యకు పొరుగుల వాళ్ళ పట్ల తన ధర్మం తెలిసి పాపం చేత సత్యము నారాయణ కూడా జైల్లో ఉండటము, రెండిళ్ళు అంధకారమయం కావటము జరిగింది. రంగడికిప్పుడు గడవటం లేదు. రంగన్న వచ్చి చెంగయ్యను డబ్బు అడిగాడు, బతిమాలాడు. మనం చేసిన పనులు చాలా ఉన్నాయి, మన సంబంధం తెంచుకుందామన్నా తెగేది కాదు అని చివరికి బెదిరించాడు రంగన్న. పోరా, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను జైలుకైనా ఉరికైనా దేనికైనా సిద్ధమే అన్నాడు చెంగయ్య. రంగన్న తిండి పెట్టిన చేతినే కాటయ్య నిశ్చయించాడు. వాడికి గత్యంతరం లేదు. కానీ వాడు చెంగయ్య ఇల్లు దోచడానికి ప్రయత్నిస్తున్నాడని రామ తెలుసుకున్నది. వెళ్ళి సుబ్బుతో చెప్పింది. మంచితనం ఒకరి సొమ్ము కాదు, రామ హృదయం బంగారం, దానికి శత్రువులు లేరు, విచారం అంతకన్నా లేదు, అందరూ ఆనందంగా ఉండటమే దాని కోరిక. సుబ్బులు ఈ సంగతి చెంగయ్యతో చెప్పాలో వద్దో తేల్చుకోలేకపోయింది. చీకటి పడింది. బుర్రకథ వినటానికి తండ్రి బయలుదేరాడు. ఇంకా సుబ్బులు తేల్చుకోలేదు. దొడ్డి పిట్టగోడ మీదుగా మనుషులు తలకాయలు కనిపించాయి. సుబ్బులు ఇక మనసు పట్టలేకపోయింది. శాంతమ్మతో చెప్పేసింది. శాంతమ్మ రామయ్యను పిలుచుకురావడానికి బుర్రకథ చెప్పే చోటుకు బయలుదేరింది. సుబ్బులు వెళ్ళి చెంగయ్య తలుపు తట్టింది. మామా అని సుబ్బులు గొంతు వినిపించగానే చెంగయ్య మంచం మీద నుంచి చెంగుని లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. దొంగలు మామ అని సుబ్బులు చెప్పే మాటలు చెంగయ్యకి వినిపించలేదు. నువ్వటే సుబ్బులు, వచ్చావటే, నువ్వు మళ్ళా రావనుకున్నానే అని సుబ్బులను కౌగిలించుకుని వాపోయినాడు. దొంగలు వస్తున్నారు మామ, వెధవ డబ్బు పోతే పోయింది, పోదాం రా మామ అని సుబ్బులు చెంగయ్యను చేయి పట్టుకు లాగింది. కానీ చెంగయ్య అపాయానికి వెన్నదివ్వదలచలేదు. సుబ్బులు చేతిలో తాళాలు పెట్టి ఆమెను బలవంతంగా బయటికి పంపి తలుపు గడియవేశాడు. కానీ సుబ్బులు తాళాలు అక్కడే వదిలేసింది. చెంగయ్య వాటిని మెట్ల కిందకి పారేశాడు. రంగన్న తలుపు తట్టి పిలిచాడు. చెంగయ్య వెళ్ళి తలుపు తీశాడు. మరుక్షణం 3 దొమ్మరవాళ్లతో రంగడు లోపల ప్రవేశించి చెంగయ్యను పట్టుకుని స్తంభానికి కట్టేశాడు. ఇనపెట్టి తాళాలు ఇమ్మన్నాడు రంగన్న. చెంగయ్య దగ్గర అవి లేవు. చెంగయ్యను కర్రతో
పొడిచాడు. కానీ చెంగయ్య చెప్పలేదు. సుబ్బులు తలుపులు తల నుంచి ఆలకిస్తూనే ఉన్నది. ఆమె తలుపు తట్టి కేక పెట్టింది. రంగన్న తలుపు తెరిచాడు. తాళాల సంగతి ఆమెకు తెలిసి ఉంటుందనుకుని ఆమెను కూడా గుంజ కట్టించేశారు. ఆమెకు నిప్పంటించే ప్రయత్నంలో ఉండగా చూడలేక చెంగయ్య తాళాలు మెట్ల కింద ఉన్నాయని చెప్పాడు. రంగన్న ఆ తాళాలతో ఇనప్పెట్టె తెరిచి అందులో సొమ్ము నగలు తస్కరించి పారిపోతూ ఉండగా బుర్ర కథ నుంచి రామయ్య మొదలైన వాళ్ళంతా తిరిగి వచ్చి రంగన్నను పట్టుకున్నారు. తర్వాత కొద్ది రోజులకే సత్యము నారాయణ విడుదలై వచ్చారు. మళ్ళీ 2 కుటుంబాలు ఎప్పటిలాగా కలిసిపోయాయి. సత్యానికి సుబ్బులకు పెళ్లి జరిగింది. అందరూ మళ్ళీ సుఖంగా ఉన్నారు. ఇప్పుడు యమునా సుందరి అనే మరో చక్కని చందమామ కథను విందాం. అనగనగా ఒక ఊళ్ళో సేనయ్య అనే కుర్రవాడు ఉండేవాడు. వాడు పుట్టు దరిద్రుడు, రూపసు కూడా కాదు. అటువంటి వాడి మొహం ఎవరు చూస్తారు? అయితే సేనయ్య కంఠమెత్తితే గంధర్వగానం ప్రవహిస్తుంది. అతని వద్ద పూర్వులు విడిచిపోయిన ఆస్తి ఒకే ఒక సితారు ఉన్నది. ఆ సితారు మీద శృతి పెట్టుకుని సేనయ్య పాడటం ప్రారంభిస్తే ఆ పాటకు ప్రపంచమంతా స్తంభించి తన్మయమైపోయేది. నెమిళ్ళు, లేళ్ళు, నాగులు ఆలకింప వచ్చేవి. మోడులు చిగురిచ్చేవి. ఇటువంటి అద్భుతమైన గానం ఎన్నడూ ప్రతిఫలం కోరి చేయలేదు సేనయ్య. యమునా నది ఒడ్డున చల్లగాలిలో కూర్చుని తన ఆనందం కోసమే పాడేవాడు. క్రమంగా అతనికి సితార సేనయ్య అనే పేరు సార్థకమైనది. సేనయ్య యమునా తీరాన కూర్చుని పాడుతూ ఉన్నప్పుడు ఆ గానం అపూర్వంగా ఉండేది. అది విని ప్రజలు జేజేలు కొట్టేవారు. అతను పాడే ప్రతి చరణానికి సేనయ్య మరొక్కసారి పాడు అంటూ అతన్ని బతిమాలేవాళ్ళు. యమునా నది తీరాన కూర్చున్నప్పుడల్లా సేనయ్యకు చెప్పలేని ఉత్సాహము పొంగి పొరలేది. అక్కడతను మధురాతి మధురమైన గానం చేయగలిగేవాడు. ఆ ఆవేశంలో అతను ఈ యమునను పోలిన సుందరి ఈ 14 భువనాల్లోనూ లేనేలేదు అంటూ ఉండేవాడు. యమునా తీరాన కూర్చుని పాడుకుంటూ ఉంటే సేనయ్యకు నిద్రాహారాలే అవసరం లేకపోయేవి. ఒకనాడు సేనయ్య యమునా సుందరిని పొగుడుతూ పాడుకుంటూ ఉండగా సముద్రం మధ్యని ఒక సుడిగుండం చుట్టుకుని గిరగిరా తిరగడం ప్రారంభించింది. అందులో నుంచి క్రమంగా ఒక కిరీటధారి తల కనిపించింది. ఆయన ఎంతో ఆకర్షణీయంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన యువతలకు వస్తున్నాడు అనగా సముద్ర కెరటాలన్నీ భయభక్తులతో అటూ ఇటూ తప్పుకుని దారి చేశాయి. ఆయన సేనయ్యను పిలిచి, చూడు సేనయ్య, నన్ను సాగర మహారాజు అంటారు. భూలోకంలో ప్రవహించే జీవనదులన్నీ నా కుమార్తెలు. నేను నా కుమార్తెలు నీ మధురగానం విని పరవశమైపోయాము. ఇందుకు గాను నిన్ను బహుకరించి తలిచాము. కనుక నా నీటిలో ఒక వల పరిచావంటే నీకు తగిన సన్మానం జరుగుతుంది. అయితే ఒక్క షరతు మాత్రం నువ్వు జాగ్రత్తగా వినాలి. బహుమతి పొందిన తర్వాత నువ్వు పాతాళలోకమందలి మా రాజ్యంలో ఉండే పచ్చల మందిరానికి వచ్చి అక్కడ మేము కోరినంతకాలము ఉండి గానం చేసి మమ్మల్ని ఆనందింపచేయాలి అని చెప్పి అదృశ్యమైనాడు. సాగర మహారాజు వెళ్ళగానే కెరటాలు ఎప్పట్లాగే మూసుకుపోయి సముద్రం మళ్ళీ ప్రశాంతంగా ఉన్నది. మరునాడు సేనయ్య వల పట్టుకువచ్చి సముద్రంలో వేసే వరకు అందులో ఒక పెట్టె కొట్టుకువచ్చింది. ఆ పెట్టె పగలకొట్టి చూడగా అందులో కోకొల్లలుగా నవరత్నాలు ఉన్నాయి. సేనయ్య వాటిని తీసుకుపోయి ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ రత్నాల వర్తకం సాగించి పేరు ప్రఖ్యాతి గడించి చూస్తూ ఉండగానే కోటీశ్వరుడైనాడు. ఇలా సేనయ్య దశ మారగానే ఎన్నడూ ఎరగని వాళ్ళు సైతం అతని ఎదుటకు వచ్చి ఎంతో గొప్పగా పొగడసాగారు. ఎవరేమనుకున్నప్పటికీ సేనయ్యలో మాత్రం కాస్తంత కూడా మార్పు రాలేదు. ఎప్పటిలాగానే సితారు చేత పట్టుకుని యమునా తీరాన్ని కూర్చుని హాయిగా నిశ్చింతగా మధురగానం చేసుకునేవాడు. పాటలతో యమునను పొగడటమే కాక ఎంతో ఆప్యాయంతో దేశ దేశాల నుంచి తెచ్చిన అపూర్వమైన కానుకలు, అలంకారాలు, మణిహారాలు తన యమునా సుందరికి అర్పిస్తూ ఉండేవాడు. ఈ విధంగా 12 ఏళ్ళు గడిచిన తర్వాత ఒకప్పుడు రత్నాల కోసం వర్తకం కోసం
సముద్రం దాటి విదేశాలకు పోవడానికి సంకల్పించుకున్నాడు సేనయ్య. అది దూరపు ప్రయాణం కావడం చేత చాలా రోజులు పట్టింది. సేనయ్య యథాప్రకారం వాడ టాపు మీద కూర్చుని యమునా సుందర్ని పొగుడుతూ పాడుతూ ఉన్నాడు. ఇంతలో ఆకస్మికంగా పెద్ద గాలి తుఫాను వచ్చి వాడ నడవటం మానివేసింది. ఎవరికీ ఏమీ పాలుపోయింది కాదు. అందరూ కంగారు పడుతున్నప్పటికీ సేనయ్య మటుకు నిశ్చలంగా పాడుకుంటూ టాపు మీద కూర్చునే ఉన్నాడు. అప్పుడు వాడ యజమాని ఈ వాడపైన ఉన్న మనలోనే ఒక గొప్ప వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకొని వాడు ఎవడో ఉండి ఉండాలి. వాడి పేడే మనకి పట్టుకుని ఉంటుంది. లేకపోతే సముద్రుడికి ఇంత కోపం కలగదు. వాడెవడో కనిపెట్టి ఓడ మీద నుంచి దింపివేస్తే కానీ ఈ విపత్తు తొలగదు. అలా మాట తప్పిన వాడెవడో మర్యాదగా బయటపడండి, లేకపోతే మనం అందరం సర్వనాశనం అయిపోతామని అరిచాడు. అప్పటి వరకు మరో ధ్యాస లేకుండా తన గానములో లీనమైపోయిన సేనయ్య వాడ యజమాని కేకలు వినిపించగానే పొరుగున వాళ్ళ మధ్యకు వచ్చి, అయ్యా, ఆ మాట తప్పినవాడి నేనే. సముద్రుడికి మాట ఇచ్చాను. ఇదిగో ఇప్పుడే నా పీడ మీకు వదిలిపోతుంది అంటూ తన సితారుతో సహా వాడ మీద నుంచి ఆ మహాసముద్రంలోనికి గభీమని దూకేశాడు. సేనయ్య దూకి మునిగిపోగానే అతనికి దారి చేసిన సముద్ర తరంగాలు మళ్ళీ ఎప్పటి వలె మూసుకుపోయినాయి. అతను నీటిలో అడుక్కంట దిగిపోతూ ఉండగా చిత్రచిత్రాలైన జలచరములు ఎన్నో కనపడినాయి. వీటినన్నింటినీ వేడుకతో చూసుకుంటూ సేనయ్య చివరకు కిరీటధారి అయిన సాగర మహారాజు ఉండే పచ్చల మందిరానికి చేరుకున్నాడు. ఆ మందిరం సేనయ్య కనీ విని ఎరుగని అలంకారాలతో ఆకర్షణీయంతో అపురూపంగా ఉన్నది. ఏమయ్యా సేనయ్య, నీ కోసం మేము ఇక్కడ 1 కాదు 2 కాదు 12 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉంటిమి. మమ్మల్ని మరి మోసం చేసిపోయావా అనే వరకు సేనయ్య, మహారాజా, నా యమునా సుందరిని తలుచుకుని గానం చేసుకుంటూ ఉంటే లోకమే మర్చిపోయాను. నిజమే, మన్నించాలి అన్నాడు. అప్పుడు సాగర మహారాజు సేనయ్యను ప్రేమతో భుజం తట్టి, ఇప్పుడైతే ఏమీ పోయింది లేదులే, త్వరగా సితార తీసి వాయించు అని ప్రోత్సహించాడు. సేనయ్య సితార చేతపట్టి గానం చేసినప్పటికల్లా నెముళ్ళు, లేళ్ళు, నాగులు ఆలకించి వచ్చినాయి. కిరీటధారి అయిన సాగర మహారాజు ఆ సంగీతానికి తన్మయుడై సింహాసనం మీద నుంచి లేచి నృత్యం చేయసాగాడు. సముద్రంపై నడుస్తున్న నావలు ఆ బ్రహ్మాండమైన కెరటాల్లో ఊయల్లాగా ఊగిపోయసాగాయి. ఇంతలో కోటలో నుంచి బిలబిలమంటూ 30 మంది అపూరూపమైన సుందరులైన కన్యలు అక్కడికి వచ్చి నిలబడ్డారు. వారిని చూడగానే మహారాజు మళ్ళీ తన దృష్టిలో పడి, సేనయ్య, నీ పాటకు మేమందరము సంతోషించాము. ఈ 30 మంది నా కుమార్తెలు. వీరిలో ఎవరు కావాలో ఎంచుకో, ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనే వరకు సేనయ్య ఒక్కొక్కరిని చూచి 29 మంది కన్యలు తనకు నచ్చలేదన్నాడు. చివరకు మిగిలి ఉన్న కన్య వద్దకు వచ్చి, ఈమె ఒక్కరితే నా యమునా సుందరిని పోలి ఉన్నది అని తన సంతోషాన్ని తెలిపాడు. ఈ 14 భువన లోకాల్లోనూ ఈమె ఒక్కరితే సుందరమైనది అన్నాడు సేనయ్య. ఆమె కిలకిలా నవ్వింది. ఈ నవ్వు అచ్చనా యమునా సుందరి ప్రవాహధ్వనిలాగానే ఉన్నది అని పొంగిపోయాడు సేనయ్య. వారు కొంతసేపు పరికించి చూడగా సేనయ్య దేశాల నుంచి తెచ్చి యమునా నదిలోకి అర్పిస్తూ వచ్చిన ఆ చిత్రమైన మణిహారాలు, అలంకారాలు అన్నీ ఆమె ఒంటి మీదకి కనపడినాయి. అప్పుడు కిరీటధారి అయిన సాగర మహారాజు చిరునవ్వు నవ్వుతూ కిలకిలా నవ్వే ఆ కన్య చేతిని సేనయ్య హస్తాల్లో ఉంచుతూ, సేనయ్య, ఇంతకాలం నుంచి నీ సితారు ఎవరిని గురించి అయితే గానం చేస్తూ ఉన్నదో ఆ యమునా సుందరి ఈమె. నీవు ఇచ్చిన కానుకలన్నీ ఆమె అందుకుంటూ ఉండేది. చూడు, మీరిద్దరూ ఈ పచ్చల మందిరంలోనే హాయిగా ఉండండి అని దీవించి ఇద్దరకు వైభవంగా వివాహం చేశాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కనైన చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.